నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అండి. ఇది C20 వాళ్ళకి HPE1 అండి. ఓకేనా, HPE1. సో HPE1 నుంచి మనకి ఇది యూనిట్ 2. ఓకే, యూనిట్ 2 నుంచి మనకి 14 మార్క్స్ అయితే వస్తాయి. ఈ 14 మార్క్స్ ఏంటి అంటే 2 షార్ట్స్, ఒక ఎస్సే. సో 1 ఎస్సే అంటే కంపల్సరీగా చాలా ఈజీగా కూడా మనం ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ నుంచి మనం స్కోర్ చేయొచ్చు. యాక్చువల్గా వీడియోస్ నేను పెట్టలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే నా హెల్త్ అనేది కొంచెం బాగాలేదండి, అందుకనే నేను వీడియోస్ రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. బట్ HPE1 అన్నది చేయమని చెప్పి నాకు కామెంట్స్ అయితే రావటం జరిగింది. అందుకని చెప్పి నేను ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటే HPE1 మీద వీడియోస్ చేయటం అయితే చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి మీరు నోట్స్ అనేది కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్స్ ఎందుకు అంటే మనకి ఇంకా 1 మంత్ ఉన్నట్టు లెక్క. ఇంకా మనకి సెమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అక్టోబర్ నవంబర్లోనే. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఈజీగా మనం పాస్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో మనకి ఫస్ట్ అసలు ఇంజిన్ అంటే ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ ద ఇంజిన్? సో ఇంజిన్ అంటే ఏం లేదండి, జస్ట్ ఏంటి అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని మనకి పవర్గా జనరేట్ చేయడం. ఏంటి? వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి మనకి పవర్ని ప్రొడ్యూస్ చేసే దేన్నైనా కూడా మనం ఏమంటాం? ఇంజిన్ అనే అంటాం. ఓకేనా. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ కన్వర్టెడ్ టు ద పవర్. సో దానికి పవర్ జనరేట్ అవ్వడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ని ఏదైనా కూడా మనం ఏమంటామండి? ఇంజిన్ అని అంటాం. ఓకేనా. దీనికి ఇంకో పేరు ఏంటి అంటే ప్రైమ్ మూవర్స్. ఏంటండి? ఇంజిన్స్ ఆర్ ప్రైమ్ మూవర్స్. ఓకేనా. ఇంజిన్స్ ఆర్ ప్రైమ్ మూవర్స్. సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని మనం పవర్గా డెవలప్ చేయడానికి లేదా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ని ఇంజిన్ ఆర్ ప్రైమ్ మూవర్ అనేసి అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ హీట్ ఇంజిన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ మనం యూజ్ చేసే ఎనర్జీని బట్టి టైప్ ఆఫ్ ఇంజిన్ అనేది మారుతుంది. హీట్ ఇంజిన్ అంటే ఏంటంటే వన్ టైప్ హీట్ ఆల్సో ఏంటంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అన్నది కూడా. సో హీట్ని యూజ్ చేసి మనం పవర్ని డెవలప్ చేస్తాం కాబట్టి దాన్ని మనం హీట్ ఇంజిన్ అంటాం. అంటే సింపుల్గా మనకి గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా. ఇక్కడ ఇంజిన్ అంటే ఏమని చెప్పాను? వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ టు ది పవర్. ఓకే. ఇక్కడ మళ్ళీ ఈ ఇంజిన్ ముందు మనకి హీట్ అన్నది కనుక మనం పెట్టినట్టయితే ఏమవుతుంది? హీట్ ఇంజిన్ అవుతుంది. సో హీట్ ఇంజిన్ అంటే ఏంటంటే హీట్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో హీట్ విల్ బి కన్వర్టెడ్ టు ప్రొడ్యూస్ ద పవర్. సో మీరు ఇలా సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనం ఫస్ట్ హీట్ ఇంజిన్ అంటే ఏంటో చూద్దాం. ఇంజిన్ అంటే అర్థమైంది కదండి. సో నెక్స్ట్ హీట్ ఇంజిన్. సో హీట్ ఇంజిన్ ఏంటి అంటే మనం ఇప్పుడు హీట్ని మనం డెవలప్ చేయాలి. హీట్ని డెవలప్ చేయాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటి అండి? ఫ్యూయల్. సో ఫ్యూయల్ని యూజ్ చేసి మనం కెమికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా. హీట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే ఫ్యూయల్ నుంచి కెమికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి దాని నుంచి మనం హీట్ని డెవలప్ చేస్తాం. ఆ హీట్ నుంచి మనకి యూజ్ఫుల్ వర్క్ని మనం కన్వర్ట్గా చేసుకుంటాం అనమాట. దీన్ని మనం హీట్ ఇంజిన్ అంటాం. ఇంకా మనకి అదర్ డెఫినేషన్స్కి వచ్చేసరికి హీట్ ఇంజిన్ కన్వర్ట్స్ ద హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే యూజ్ఫుల్ వర్క్గా మనం ఏం చేయాలంటే యూజ్ చేసుకోవాలి హీట్ ఇంజిన్ నుంచి. అంటే హీట్ ఎనర్జీని మనం హీట్ ఇంజిన్కి సప్లై ఇస్తే మనకి ఏమొస్తుందండి? మెకానికల్ ఎనర్జీ వస్తుంది. సో మెకానికల్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని అంటే పవర్ని మనం డెవలప్ చేయగలం. సో ఇక్కడ హీట్ ఎనర్జీ విల్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ అండ్ దెన్
పవర్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ అదర్ ఎక్విప్మెంట్. ఓకేనా? సో ఇలా మనం లైన్ డయాగ్రామ్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం సెంటెన్స్ అన్నది ఫామ్ చేయొచ్చు. హీట్ ఇంజిన్ ఈజ్ ఎ డివైస్ విచ్ ట్రాన్స్ఫార్మ్ ద కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఇంటూ హీట్ ఎనర్జీ అండ్ యూటిలైజ్ దిస్ ఎనర్జీ టు ఫార్మ్ ద యూజ్ఫుల్ వర్క్. ఓకేనండి, ఇది సెంటెన్స్. నెక్స్ట్ ఇంకా అదర్ సెంటెన్స్కి వచ్చేసరికి హీట్ ఇంజిన్ కన్వర్ట్స్ ద హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు, నథింగ్ బట్ ఏ పవర్ని మనం డెవలప్ చేయొచ్చు మెకానికల్ ఎనర్జీ నుంచి. ఓకే, ఇది ఇంట్రడక్షన్ అండి. ఈ ఇంట్రడక్షన్ అన్నది మీకు కరెక్ట్గా అర్థమైతే కనుక ఈజీగా మనకి అంటే వాట్ ఈస్ ద హీట్ ఇంజిన్ అన్నది అడుగుతాడు. సో హీట్ ఇంజిన్ అంటే మీరు ఈ 2 లైన్ డయాగ్రామ్స్ కూడా మీరు వేయవచ్చు ఎగ్జామ్స్లో, నో ప్రాబ్లం అండి. ఇలా మనకి లైన్ డయాగ్రామ్స్ వేస్తే మనకి ప్రజెంటేషన్ అనేది ఈజీగా ఉంటుంది, మీకు కూడా ఈజీగా గుర్తుంటుంది. హీట్ ఇంజిన్ అంటే హీట్ని డెవలప్ చేయాలంటే ఫ్యూయల్ నుంచి మనం కెమికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాము. ఆ కెమికల్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో హీట్ అన్నది కూడా డెవలప్ అవుతుంది. ఆ హీట్ నుంచి మనం యూజ్ఫుల్ వర్క్ అన్నది చేస్తాము. ఓకేనా? యూజ్ఫుల్ వర్క్గా మనం ఆ ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటాము. ఇంకా చెప్పాలి అంటే హీట్ ఇంజిన్ అంటే హీట్ ఎనర్జీ విల్ కన్వర్టెడ్ టు ఓకే హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ బై యూజింగ్ ద హీట్ ఇంజిన్. ఓకేనండి? సో మెకానికల్ ఎనర్జీ విల్ ఆల్సో బి కన్వర్టెడ్ టు ప్రొడ్యూస్ ద పవర్. సో దిస్ ఈజ్ ద హీట్ ఇంజిన్ అని కూడా మీరు రాసుకోవచ్చు, ఈ లైన్ డయాగ్రామ్ కూడా మీరు వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఇంట్రడక్షన్ అండి. ఈ ఇంట్రడక్షన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే C20 వాళ్ళు ఉంటారు కదా, C20 వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే రావటం జరుగుతుంది. సారీ ఫర్ ద డిలే పోస్టింగ్ అండి, ఏమనుకోవద్దు. ఓకేనా? సో రీజన్ అనేది స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ టీచింగ్ అంటే ఈ కన్వర్షన్ అన్నది ఎలా ఉంది అంటే అన్నది మీరు కామెంట్ అయితే చేయండి, నేను ఇలానే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.